మొత్తం లవర్ స్పాట్ అనమాట. ఏరా హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో లాస్ట్ వీడియోస్ అయితే అందరు చూసారా? చూడకపోతే ఈ వీడియో అయిపోయాకైతే చూడండి. సో మన ఓల్డ్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే ఈ వీడియో అయిపోయాకైతే చూడండి. అండ్ ఈరోజు అయితే మీ ముందుకి ఒక మంచి ఇంట్రెస్టింగ్ వ్లాగ్ అయితే తీసుకొచ్చా. ఎందుకంటే ఎప్పుడు టెంపుల్సే చేసి నాకు బోర్ కొట్టింది, మీకు కూడా బోర్ కొడుద్ది కదా. సో అందుకని చెప్పి ఒక మంచి వ్యూ పాయింట్తో అయితే మీ ముందుకు వచ్చా. సో ఈ పాటికి తమ్నైల్ అయితే చూసే ఉంటారు కదా, గాంధీ హిల్ అనమాట ఈరోజు వ్లాగ్ అయితే. సో మెయిన్ గాంధీ హిల్ అనేది ఒక టూరిస్ట్ ప్లేస్ అనమాట. అండ్ మీలో కూడా చాలామందికి తెలిసే ఉంటుంది గాంధీ హిల్ విజయవాడకి కొంచెం ఫేమస్సే. ఒకవేళ ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే నేనైతే ఫుల్ డీటెయిల్స్ అనేవి వీడియోలో ఇస్తా. అలాగే ప్లీజ్ ఎవరు స్కిప్ చేయకుండా అయితే చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వ్లాగ్. డీటెయిల్స్ అనేవి ఉంటాయి కదా గాంధీ హిల్కి సంబంధించినవి, ఇవైతే మాత్రం నేను ఫుల్ అదే వీడియోలో అయితే చెప్తా. సో ఎవరు స్కిప్ చేయకుండా అయితే చూడండి. అలాగే వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ గైస్ కొంచెం సపోర్ట్ అయితే చేయండి. ఒక లైక్ అయితే చేసి సబ్స్క్రైబ్ కూడా అయితే చేయండి. సో దానివల్ల కొంచెం నాకు సపోర్టింగ్ అయితే ఉంటుంది. సో ఇంకా ఎలాంటి లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. అండ్ మీరు ప్రజెంట్ చూస్తుంది వచ్చేసి విజయవాడ 1 టౌన్ రైల్వే స్టేషన్ వైపు, అంటే 10th ప్లాట్ఫామ్ సైడ్ అయితే ఉంటుంది అనమాట మనకి. అండ్ మన రైల్వే స్టేషన్ నుంచి గాంధీ హిల్ వచ్చేసి చాలా దగ్గరే, అంటే వాకబుల్ డిస్టెన్సే అనమాట. అండ్ ఆల్మోస్ట్ అయితే రీచ్ అయిపోయాం. రైట్ సైడ్ అయితే కనిపిస్తుంది కదా, ఇదే గాంధీ హిల్. అండ్ ఇంకా లేట్ చేయకుండా లోపలికైతే వెళ్ళిపోదామా గైస్? ఇప్పుడైతే మనం టికెట్ అయితే తీసుకుందాం. ఎంత నార్మల్గా ఎంత టికెట్? మనిషికి 10. సో బైక్ అయితే 5 రూపీస్ అంట. సో స్ట్రైట్గా వెళ్తే గాంధీ హిల్కి అయితే వెళ్తాం. అండ్ ఇక్కడ రైట్ సైడ్ అయితే తిరిగాం కదా. సో ప్లానిటోరియం అయితే ఉంటుంది. నా చిన్నప్పుడు అయితే నక్షత్రాలు అయితే ఉంటాయి కదా, అవి మొత్తం షోస్ అయితే వేసేవారు అనమాట. సో గైస్ ఎదురుగా అయితే కనిపిస్తుంది కదా, అది ప్లానిటోరియం అనమాట. అంతకుముందు చిన్నప్పుడు అయితే నైట్ గుర్తుందా నీకు? చాలా ఉండే కదా, చాలా చూసేవాళ్ళం. నైట్ అంటే లైక్ స్టార్స్ అవి ఉండేవి కదా, స్పేస్ కి సంబంధించి కొన్ని నా చిన్నప్పుడు చూసాను. అదే నువ్వు లాస్ట్ ఎప్పుడు వచ్చావురా? నేను లాస్ట్ ఒక 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్. సో మనోడైతే కనిపిస్తున్నాడు కదా, చూడడానికి అన్నయ్యలా ఉంటాడు కానీ నాకైతే తమ్ముడు. హాయ్ చెప్పరా. సో గైస్ స్పేస్కి సంబంధించినవి అయితే కొన్ని ఉండేవి, నాకైతే ఎగ్జాక్ట్గా గుర్తులేదు. అండ్ ప్రజెంట్ అయితే అది క్లోజ్లో అయితే ఉంది. సో గైస్ ఇంకెక్కడి నుంచి అయితే హిల్ అయితే ఎక్కేద్దాం. రాకపోవడానికి రీజన్ ఏంటి అంటే మొత్తం లవర్ స్పాట్ అనమాట. ఏరా కొంతమంది ఉంటారు, సో అపార్ట్మెంట్గా ఉంటుంది, ఎక్కువ మంది కనిపిరు మనకి. నువ్వేంటి మరి ఎవరితో వచ్చావు లాస్ట్ టైం? నేను లాస్ట్ టైం మా అన్నయ్యతో వచ్చా, ఈసారి మళ్ళీ అన్నయ్యతోనే వచ్చా. మనలాంటోడే. ఎందుకంటే గైస్ ఇక్కడ ఇది ఆల్మోస్ట్ లవర్ స్పాట్ అనమాట. ఆ ఓవర్ యాక్షన్లు అవి మనం తట్టుకోలేం కాబట్టి ఏరా మనలాంటి సింగిల్స్ ఏం చేస్తారు చెప్పండి? రాకూడదు. అందుకే అసలు జనరల్గా అయితే ఎక్కువ రాము, కానీ ఇప్పుడు వ్లాగ్ చేస్తున్నాం కాబట్టి రావాల్సి వచ్చింది. సో ఇంకా చలో పైకి అయితే వెళ్ళిపోదాం. సో గైస్ ఇంకా హిల్ అయితే ఎక్కేస్తున్నాం. అండ్ ఎవరు వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, ఫుల్ అంటే కొంచెం డీటెయిల్స్ అనేవి ఇస్తా వీడియోలో. సో గైస్ వీడియోలో ఏం మాట్లాడినా కొంచెం ఫన్ కోసమే, తప్పుగా అయితే అర్థం చేసుకోకండి. సో ఫైనల్లీ ఇంకా పైకి కూడా రీచ్ అయిపోయాం. సో ఇక్కడ అయితే పార్క్ చేసేద్దాం బైక్ని. సో ఇదైతే పార్క్ టైప్ అయితే చేశారు. ఇక్కడ చిన్నపిల్లలు అయితే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో గైస్ బ్యాక్ అయితే చూస్తున్నారు కదా, ఇది మొత్తం కిడ్స్ జోన్ అనమాట. ముందు ఇక్కడ నుంచి అయితే మీకు ఒక మంచి వ్యూ అనేది చూపిస్తా, సో చూసేయండి. సో ప్రజెంట్ కింద నుంచి అయితే వచ్చాం కదా, ఇలా అయితే వచ్చాం అనమాట. అటు బాబా ఈరోజు అయితే గైస్ వర్షం పడేటట్టు ఉంది. మా దరిద్రం ఏంటో, ఎప్పుడు వ్లాగ్ చేద్దామన్నా కూడా అయితే ఎండ ఉంటుంది, లేకపోతే వర్షం అనమాట ఫుల్గా. ఏంటి తమ్ముడు జరుగుతాయి కదరా ఇలాంటివి, స్పెసిఫిక్గా మనం వ్లాగ్స్ చేసినప్పుడే జరుగుతాయి అన్నమాట ఇలాంటివి. సో అటైతే చూడండి, మనకి ప్రకాశం బ్యారేజ్ కూడా అయితే కనిపిస్తుంది ఇక్కడ నుంచి.
అండ్ ఇది ఇంకా కిందే అనమాట. ఇంకా పైకి అయితే మాత్రం మంచి స్టాట్యూ అన్నీ ఉంటాయి. సో ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. ఇంద్రకీలాద్రి కూడా కనిపిస్తుంది. ఇక్కడి నుంచి అయితే చూడండి అమ్మవారి టెంపుల్ కూడా అయితే కనిపిస్తుంది. వ్లాగ్ అయితే చేసాం కదా, అది కూడా ఎవరైనా చూడకపోతే ఇప్పుడే వెళ్ళి చూడండి ఒకసారి, బాగుంటుంది. కిడ్స్ జోన్లో మనకి ఎలాంటి పని అయితే ఉండదు కాబట్టి ఇంకా డైరెక్ట్ పైకి వెళ్ళిపోదాం. ఈరోజు అదృష్టం ఏంటంటే ఎవరు లేరనమాట, మనం ఇంట్రోవర్ట్స్ కదా, ఎలాగో మనకైతే కరెక్ట్ సెట్ అయిపోద్ది. అయితే ఫుల్గా చిల్ అయ్యి తర్వాత మనకి అక్కడ షాప్ కూడా ఉంది చూడండి. మీకు సమోసా నూడిల్స్ ఏం కావాలన్నా ఉంటాయి అనమాట, తీసుకోండి. సరే పైకి వెళ్దాం. అటు సైడ్ అయితే చూడండి ఏదో ఉంది. సో అక్కడికి కూడా ఇంకెళ్ళిపోదాం. ఆ పైకి వెళ్ళి చూద్దాం అసలు ఏముందో. ఏముంటుందా నీకు తెలుసా? నాకు తెలిసి ఉండదు. అక్కడితో గేట్లు వేసేసి ఉన్నాయి. గేట్లు అయితే వేస్తున్నాయి కానీ మనం తెలిసిందే కదా, ఒకసారి వెళ్ళి చూసేద్దాం ఏముందో. సో పైకి అయితే వెళ్తున్నాం. వ్యూస్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటాయి గైస్ పైకి వెళ్ళిన తర్వాత. సో మెయిన్లీ గాంధీ హిల్ అనేది ఏంటంటే మెయిన్ అట్రాక్షన్ అనమాట, టూరిస్ట్ ప్లేస్. అంబేద్కర్ స్టాచ్యూ కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి చూడండి ఆల్మోస్ట్ సగం అయితే కనిపిస్తుంది. ఇంకా పైకి వెళ్ళిన తర్వాత మొత్తం అన్ని ఊర్లు అయితే కనిపించేస్తాయి రా. మంగళగిరి కూడా కనిపిస్తుంది అనుకోండి లైట్గా. మంగళగిరి ఎట్ సైడ్? మంగళగిరి ఎట్ సైడ్ వస్తుంది, బ్యారేజ్ వైపు అనమాట. సో ఇప్పుడైతే పైకి వచ్చేసాం. ఇక్కడ ఏముందో చూద్దాం అనుకున్నాం కదా, అపార్ట్మెంట్స్ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ నుంచి. ఏం లేదు ఇక్కడ డొల్లా. సో పైన అయితే ట్రైన్ ఉందో లేదో మాకైతే తెలీదు, ఎందుకంటే రీసెంట్గా అవి క్లోజ్ చేసినట్టున్నారు కదరా. అంటే ఎక్కువ ఆపరేట్ చేయరు, జనం ఎక్కువ మంది ఉంటే ఆపరేట్ చేయడానికి ఈజీగా ఉంటుంది కదా. అదే అంటే అంతకుముందు కన్స్ట్రక్షన్లో ఉంది అది, మరి ఇప్పుడైతే తెలీదు. వెళ్తున్నాం. అంటే నేను రిపబ్లిక్ డే అప్పుడు వచ్చా కదా, కొంచెం క్రౌడ్ ఉన్నారు, కొంచెం అప్పుడు ఆన్ చేసి అంత తీసుకెళ్ళి. అదే చూద్దాం మరి. అటు నుంచి అయితే వచ్చాం కదా, ఇది మొత్తం కిడ్స్ జోన్. సో ఇంకా ఇప్పుడు ఈ పైకి అయితే వెళ్దాం. సో ఇంకా పైకి అయితే ఎక్కుతున్నాం. ఎరా కింద నుంచి ఇలాగే నడిచి వచ్చుంటే పైకి కాళ్ళు పడిపోయారు అంతే. పర్లేదు కదరా, ఇంకా చాలా కొండలు అయితే ఇంకా దారుణంగా ఉంటాయి. ఎక్కేవాళ్ళు ఎక్కుతారు. మన అదృష్టం చూడండి, ట్రైన్ అయితే లేదంట. అండ్ అక్కడ షెడ్ అయితే కనిపిస్తుంది కదా, సో అక్కడే ట్రైన్ అయితే పెడతారు. అన్నయ్య వాళ్ళు అయితే వచ్చారు. ఎక్కడ బ్రో మీది? అనంతపూర్ రాయదుర్గం. అనంతపూర్ డిస్ట్రిక్ట్ రాయదుర్గం బ్రో. ఓకే. సో బాగుంది ప్లేస్. సో ప్రజెంట్ ఎవరు లేరు కదా, ఈ అన్నయ్యలు అయితే కలిసారు మాకు. సో ఫస్ట్ టైమా బ్రో ఇది? అవును బ్రో, ఫస్ట్ టైం రావడం మేము విజయవాడకి. టెంపుల్కి వెళ్ళాము, దర్శనం బాగా పూర్తి అయిపోయింది. ఓకే. కొంచెం టైం ఉందని చెప్పేసి స్పెండ్ చేద్దామని చెప్పేసి మా ఫ్రెండ్ అడిగితే, మా ఫ్రెండ్ రీసెంట్గా లాస్ట్ మంత్ వచ్చాము మేము ఇక్కడికి. ఇప్పుడు కూడా ఒకసారి వెళ్దామని చెప్పేసి నాకు చూపించడానికి వచ్చాడనమాట. ఓకే. మాకైతే బాగా అనిపిస్తుంది బ్రో, మంచి లొకేషన్స్ అని చెప్పేసి విజయవాడ. ఇంకేమేం ప్లేసెస్? కృష్ణా బ్యారేజ్కి వెళ్ళాము. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇది అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళాము. ఓకే. బాగా ఎలా అనిపించింది అది? చాలా బాగుంది బ్రో, మాకైతే చాలా బాగా అనిపించింది. బ్రో మీరు చూడ్డానికి బాగుంది. సేమ్ వీడియో మీద. సో మనమే ఇంట్రోవర్ట్స్ అనుకుంటే మనకన్నా అన్నయ్యలు దారుణంగా ఉన్నారు. బాగుంది బ్రో చూడ్డానికి, లొకేషన్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ రావడానికి కూడా, దేవస్థానం కూడా, దర్శనం కూడా తొందరగానే అయిపోతుంది. ఓకే. ఇక్కడ మెయిన్ విజయవాడ వచ్చేసి రోడ్ నీట్నెస్ చాలా బాగుంది బ్రో. ఓకే. చాలా అంటే చాలా బాగా అనిపించింది. మేము బెంగళూరు అటువైపు కూడా వెళ్ళాం కదా, నీట్నెస్ వచ్చేసి చాలా బాగుంది, మాకు బాగా నచ్చింది. ఇంకేమేం ప్లేసెస్ విజిట్ చేసి? ఇంకా లేదు బ్రో, చూడాలనుకుంటున్నాము, టైం కొంచెం కుదిరితే. ఓకే. సో ఇంకా ఆల్మోస్ట్ సగం అయితే ఎక్కాం. అండ్ ఇక్కడ నుంచి వ్యూ అయితే చూడండి నెక్స్ట్ లెవెల్ ఉంది. ఆల్మోస్ట్ అయితే వచ్చేసాం. ఒకసారి అట్లా లొకేషన్ చూపి. సో చూడండి గైస్, వెదర్ చాలా బాగుంది వాళ్ళ. అదే వర్షం పడకుండా పడేటట్టు కొంచెం అట్లాగా. పడేటట్టు కాదు, చితక్కొట్టేస్తుందేమో ఈరోజు. సో గైస్ బ్యాక్ సైడ్ వ్యూ అయితే చూసారు కదా, ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. సో ఏదైతే అవ్వకూడదు అనుకున్నామో అదే అయిందనమాట, ఫుల్ వర్షం అయితే పడుతుంది. సో గైస్ ఈ స్తూపం అయితే విజయవాడ మొత్తం కనిపించింది. అండ్ ఈ లొకేషన్ అయితే చూసారా గైస్ ఎంత బాగుంటుందో. సో ఇక్కడి నుంచి అయితే మన విజయవాడ మొత్తం కనిపిస్తుంది. ఇంకా కొంతసేపు అయితే మాట్లాడను, వ్యూని అయితే ఎంజాయ్ చేయండి. అండ్ మన విజయవాడకి గాంధీ హిల్ వచ్చేసి మెయిన్ అట్రాక్షన్గా అయితే ఉంటుంది. అండ్ మన విజయవాడ వాళ్ళకి ఇది ఒక స్పెషల్ ప్లేస్ అనే చెప్పొచ్చు.
అండ్ ఇంకా దీని డీటెయిల్స్ విషయానికి వస్తే, అండ్ మన ఇండియాలో మొత్తం వచ్చేసి 6 గాంధీ స్తూపాలు అయితే ఉన్నాయి. అందులో మన విజయవాడలో ఉన్నది ఫస్ట్ గాంధీ స్తూపం అన్నమాట. అండ్ 1968లో అయితే దీన్ని ఆవిష్కరించారు. ఇంకేమైనా పాయింట్స్ తెలిస్తే గైస్ మీరైతే కామెంట్ చేయండి. సో చూసిన వాళ్ళైతే తెలుసుకుంటారు. సో ఇంకా వ్యూస్ అయితే చూసారు కదా, ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. అన్నా మీకన్నా మీరే, మాదంటే ఏం లేదు, మేము లోకలే, మీకు ఎలా అనిపించింది చెప్పండి. బ్రో మాకు చాలా బాగా అనిపించింది. విజయవాడ చూసాం కదా, చాలా బాగా అనిపిస్తుంది. తమ్ముళ్ళు కూడా బాగా చేస్తున్నారు. వీళ్ళకి ఇంకా మీరు ప్రోత్సాహం అందియాలంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో బ్రో లోకలేనా మీరు? ఎక్కడ బ్రో? విజయవాడ పటమట దగ్గర. ఓకే బ్రో, హాయ్ చెప్పండి అన్న. కొంతసేపు అయితే ఇంకా ఇక్కడ టైం అయితే స్పెండ్ చేద్దాం. సో ఎలాగో క్లైమేట్ కూడా బాగుంది కాబట్టి. సో గైస్ ఎలా అనిపించింది మీకు కింద అయితే కామెంట్ చేయండి. ప్లేస్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఇదిగోండి చూడండి, మొత్తం గ్రీనరీ టైప్. సో ఇంకోటి ఏంటంటే కొంచెం ప్రశాంతంగా అయితే ఉంటుంది అనమాట ఇలాగ వస్తే అప్పుడప్పుడు. ఇంకోటి అసలు జనరల్గా అయితే ప్లేస్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. కానీ ఇది ఒక లవర్ స్పాట్ కాబట్టి మనకి సెట్ అవ్వదు అనమాట ఇక్కడ. ఏరా అంతే కదా, అంటే వచ్చినప్పుడు కనిపించారు ఒక 2-3. సో మన అదృష్టం అయ్యా, ఈరోజు ఎక్కువ జంటల్ని చూడలేదు, లేకపోతే ఆ దారుణాలన్నీ చూడాల్సి వచ్చేది. సో గైస్ టాయ్ ట్రైన్ అయితే లేదు, నిజమైన ట్రైన్లు అయితే తిరుగుతున్నాయి అనమాట. ఎందుకంటే అదిగోండి రైల్వే స్టేషన్ అనమాట ఇది. పక్కనే బస్ స్టాండ్ కూడా ఉంది, వైట్ కలర్ బిల్డింగ్. సో గైస్ చూడండి, కనిపిస్తుంది కదా, అదే రైల్వే స్టేషన్. వెనకాలదే బస్ స్టాండ్ అది. అవునా, ఇదంతా జూమ్ అవ్వట్లేదు. ఏషియాస్ బిగ్గెస్ట్ బస్ స్టాండ్ అంటారు. సో అదిగోండి రైల్వే బ్రిడ్జ్ కూడా అది కనిపిస్తుందా. సో ఇంకా ఈ అందమైన ప్లేస్కి అయితే బాయ్ బాయ్ చెప్పేసి స్టార్ట్ అయితే అయిపోదాం. సో దూరంగా చూడండి మనకి ప్రకాశం బ్యారేజ్ అయితే కనిపిస్తుంది క్లియర్గా. ఇంకా కిందకైతే దిగిపోయాం. ఇక్కడ చూడండి ట్రైన్ అయితే క్లోజ్ అనమాట. లేకపోతే ఇంకా మంచి వ్యూస్ అనేది క్యాప్చర్ చేసేవాళ్ళం, కానీ మన దురదృష్టం. గైస్ ఇక్కడైతే చూడండి కొన్ని డీటెయిల్స్ అనేవి ఉన్నాయి. సో గైస్ వీడియో అయితే చూసారు కదా, ఎలా అనిపించిందో కింద అయితే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చెప్పారా? లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అఖిలేష్ శర్మ వ్లాగ్స్. ఓకే గైస్, ఇంకా ఇక్కడ నుంచి అయితే మేము స్టార్ట్ అయిపోతున్నాం కిందకి. అండ్ టైం వచ్చేసి అరౌండ్ 6:30 దాటిందా? 6:30. ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. సో వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి. సో ఇంకా కిందకి వెళ్ళే దారి కూడా అయితే చూపిస్తా, అప్పుడైతే ఎండ్ చేస్తా. సో గైస్ సైడ్స్ అయితే చూడండి చాలా బాగా చేశారు. ఇంకా ఇంటికి కూడా అయితే రిటర్న్ వెళ్ళిపోయాం. సో గైస్ వీడియో అయితే చూశారు కదా, ఎలా అనిపించిందో మీ ఒపీనియన్ అనేది కామెంట్ చేయండి కింద. సో బాగుందంటే బాగుందని కామెంట్ చేయండి, లేదు ఇంకా ఏమైనా డెవలప్ చేయాలంటే చెప్పండి. అలాగే ఇంకేమైనా కంటెంట్ కూడా ట్రై చేయమంటారా? సో కామెంట్ అయితే చేయండి. సో దాని త్రూ నేను ట్రై చేస్తా, ఏమైనా మంచి కంటెంట్ కానీ ఉంటే ఖచ్చితంగా చేస్తా. సో గైస్ మేమైతే రీసెంట్గా ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా అయితే క్రియేట్ చేశాను నేను. అండ్ దాంట్లో ఏంటంటే మన ఛానల్కి సంబంధించిన అప్డేట్స్ అన్నీ అయితే అందులో ఇస్తా. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫాలో అవ్వచ్చు. డిస్క్రిప్షన్లో కానీ లేకపోతే మన ఛానల్లో అయినా URL ఉంటుంది, అదే లింక్ అండి. సో ఆ లింక్ అయితే క్లిక్ చేసి డైరెక్ట్గా మీకు రీడైరెక్ట్ అవుద్ది ఇన్స్టాగ్రామ్. సో మీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫాలో అవ్వచ్చు. ఇంకా వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అయితే చేయండి గైస్, సబ్స్క్రైబ్ కూడా అయితే చేయండి. లైక్ చేయడం వల్ల మనకి ఏంటంటే కొంచెం సపోర్టింగ్ అయితే ఉంటుంది. ఈ యూట్యూబ్ అనేది ఏం చేస్తుంది అంటే వేరే వాళ్ళకైతే సజెస్ట్ చేస్తుంది లైక్ చేయడం వల్ల. అండ్ కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి వీడియో ఎలా అనిపించింది మొత్తం అయితే. ఇంకా నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.